ముందుగా అందరికీ నమస్కారం. నా గురువులైన పత్రిజీ దంపతులకు, తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ఆదర్శమూర్తులు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ఆదర్శమూర్తులు. ఆదర్శమూర్తులు అంటే మన జీవితంలో ఆదర్శంగా నిలిచే వ్యక్తులు. ఆదర్శమూర్తులు ఎవరు అంటే మన జీవితంలో ఆదర్శంగా నిలిచే వ్యక్తులు. వారి ఆలోచనలు, వారి నడవడి, వారి జీవన విధానం, నైతిక విలువలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయన్నమాట. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా మనం ఆచరించాలి అనే విధంగా నిలుస్తాయన్నమాట. అంటే ఒక వ్యక్తి తన జీవితం, ప్రవర్తన ద్వారా సమాజానికి మంచి మార్గాన్ని చూపితే ఆయనను ఆదర్శమూర్తి అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అనుసరించి ఆయన జీవితాన్ని చూసి మనం ఆచరించామంటే ఆయన ఆదర్శమూర్తి అన్నాం. వీళ్ళు ఎప్పుడు కూడా ఎట్లుంటారంటే సత్యాన్నే అనుసరిస్తారు. వాళ్ళు వ్యక్తిగత లాభం కంటే అంటే తమ లాభం కంటే కూడా సమాజ లాభం కోసం, సమాజ ప్రయోజనాల కోసమే ముందుంటారు. ఇంకా ఏంటి వీళ్ళు ఎలా ఉంటారంటే ఎంత కష్టం రాని, ఎంత నష్టం రాని తాము అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఇంకా ఏంటి అంటే అందరినీ ప్రేమతో, సమానత్వంతో చూస్తారు. అంటే అందరినీ సమానంగా, అంటే ధనికుడు, పేద, ఈ కులము ఆ కులము అనేది లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. ఇలాంటి వారి జీవితం, ఇలా ఇందాక మనం చెప్పుకున్నటి వాళ్ళందరి జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నమాట. ఆదర్శమూర్తులు అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే మామూలుగా మనం అందరి ఇంట్లలో సహజంగా వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అని కాదు, ఇప్పుడు తగ్గినాయి. కానీ ఒకప్పుడైతే ప్రతి ఒక్కరి ఇండ్లలో ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. అది తల్లిదండ్రుల అంటే తాతలు ఆదర్శంగా ఉండడానికి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం ఇచ్చిన గాంధీజీ ఫోటో కానీ, బాబా, ఇట్లా అందరి ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. బొమ్మలు, విగ్రహాలు, ఇండ్లలో విగ్రహాలు కూడా పెట్టుకునేవారు. ఇంకా ఆఫీసుల్లో, స్కూళ్ళల్లో అయితే మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వారి ఫోటోలు పెట్టుకుంటారు. ఫ్యాక్టరీలలో ఇలా ఎక్కడ చూసినా అనేక చోట్ల ఈ ఫోటోలను పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం గుళ్ళల్లో విగ్రహాలు, మన ఎన్నో గుళ్ళల్లో ఎన్నో విగ్రహాలను చూస్తాం కదా, అలా పెట్టుకుంటారు. అలా ఉంచడమే కాకుండా ఏం చేస్తున్నాము అంటే కోరికలు కోరుతున్నాము. ఇంట్లో ఏం చేస్తాము, రాముడి ఫోటోను, కృష్ణుడి ఫోటోను, బాబా ఫోటోను పెట్టుకొని ఏం చేస్తున్నాం, ఓ 108 సహస్రనామాలో అష్టోత్తరమో ఏదో ఒకటి చదివి నాకు ఈ కోరిక తీర్చు స్వామి అని కోరుకుంటున్నాం. కానీ ఏంటి అంటే వారి ఫోటోలు అలా ఉంచుకోవడానికి కారణం ఏంటి అంటే కోరికలు కోరుకోవడానికి కాదు మనం ఉంచుకోవాల్సింది, వారిని ఆదర్శంగా తీసుకోవడానికి, వారు చేసిన పనులు మనం చేయడానికి. అవి ఆదర్శమూర్తులే, అంటే వాళ్ళు ఆదర్శమూర్తులే కానీ ఆరాధనామూర్తులు కారు. మనం పూజ చేయడానికి కాదు, వాళ్ళు చేసిన పనులు మనం చేయడానికి ఆదర్శంగా తీసుకోవడానికే కానీ మనం పూజ చేస్తాము, హారతిస్తాము అది కాదనమాట. మనం పెట్టుకునే ఫోటోలు ఏంటి, వాళ్ళ ప్రతిరూపాలే, వాళ్ళు కాదు. అంతే కదా, వాళ్ళ ప్రతిరూపాలే, వాళ్ళైతే కాదు కదా. ఇప్పుడు అమ్మను చూడడం వేరే, అమ్మ ఫోటో పెట్టుకోవడం. మొన్ననే సునీత మేడం మనకి చెప్పింది, అమ్మ ఫోటోను అడగడమా అమ్మని అడగడమా అనేది. అట్లా అమ్మ
వారి ప్రతిరూపాలను పెట్టుకుంటే వాళ్ళని ఏ కోరికలు తీరవు. వాళ్ళని అడిగితే ఇప్పుడు అమ్మ దగ్గరకొచ్చి, "అమ్మ నాకు ఆకలైతుంది అన్నం పెట్టు" అంటే అమ్మ పెడతది. కాకుండా అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి, "అమ్మ నాకు అన్నం పెట్టు" అని ఆ ఫోటోని అడిగితే పెడతదా? పెట్టదు. వాళ్ళ ప్రతిరూపాల దగ్గరికి పోయి అడిగితే ఏ లాభము లేదు. పోనీ అవే నిజం అనుకుంటే ఆ ఫోటోలను అలా గోడలకు వేలాడదీస్తాం గదా! మనం ప్రతి ఇండ్లల్లో గోడలకు వేలాడదీస్తాము. ఆ ఫోటోలే నిజం అనుకుంటే వాళ్ళని వేలాడదీయగలుగుతామా? అదే మనిషి అయితే వేలాడదీస్తామా? ఒక శీల కొట్టి జీసస్ క్రైస్ట్‌ను సిలువ యేసారు గదా! అట్లా యేయగలుగుతామా? చెప్పండి. అలా యేస్తే వాళ్ళు కదలకుండా ఉండగలుగుతారా? ఉండలేరు గదా! ఫోటోలు గాబట్టి మనం అలా పెడుతున్నాం. ఇంకా ఏంటి? ఆ ఫోటోలకు ఒకవేళ చెదలు బట్టాయనుకోండి. ఏం జేస్తాం? తీసి బయట పడేస్తాం. ఇంకా ఇల్లు శుభ్రం చేస్తుంటే చెయ్యి జారిపడ్డా, ఇల్లు ఖాళీ చేస్తున్నా చెయ్యి జారిపడ్డా, ఆ ఫోటోలు తీసి పడేసి, మళ్ళా వాటి ప్లేస్‌లో కొత్త ఫోటోలు పెట్టుకుంటాం. కానీ మనం ఇళ్ళల్లో ముఖ్యంగా ఫోటోలు పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఉన్నారు అని గుర్తు చేసుకోవడానికి. అంతే గదా! మర్చిపోతారు. ఇప్పుడు ఒక తరం రెండో తరం దాటిందంటే, ఈ తరం వాళ్ళను మర్చిపోతారు. అసలు గుర్తుకు గూడా రారు. ఏడొస్తారు? ఇప్పుడు నాకొక మరిది చనిపోయాడు. 35 సంవత్సరాలయితుంది. మా పిల్లలకి ఎవ్వరికీ తెలవదు. మా పిల్లలకి గాని, మా మరిది పిల్లలకి గాని అంటే మా పిల్లలు పుట్టకముందే ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఏ బాబాయ్ ఉన్నడు అంటే, ఓహో! ఉన్నాడా? అనే వరకే అదే ఫోటో ఉందనుకో, ఓహో! ఈయన మా బాబాయి ఉన్నిన్నడు, పోయిండు అనేది తెలుస్తుంది. ఇంకా అంటే ఆయన గుర్తు రావడానికి ఆయన ఫోటో అన్నమాట. ఇంకా మంచిగా అంటే చిన్నబ్బాయి ఇప్పుడు తాతలు, ముత్తాతలు వాళ్ళంతా ఉంటారు గదా! వీళ్ళంతా మా తాతలు, వీళ్ళు మా ముత్తాతలు ఇంత మంచి పనులు జేసిండ్రు అంటే అప్పుడు గుళ్ళు గట్టియడము, లేదా స్కూళ్ళు నిర్మించడము, లేదా బావులు తవ్వించడము, ఇలా ఎన్నో మంచి పనులు చేసింటారు. ఇంకా ఎన్నో ధర్మంగా నీతులు చెప్పింటారు. ఆ ఊరిని ఎంతో అభివృద్ధి చేసింటారు. అదే వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా గుర్తుకు వస్తాయి. మా తాత ఈ ఊరికి ఇంత పని జేసి పెట్టిండు. మా తాత ఇన్ని బావులు తవ్విచ్చిండను. ఎన్నో గుర్తుకు చేసుకుంటాం. మన పిల్లలకి మనం చెప్పుకుంటామనమాట. ఇంకా వాళ్ళిచ్చిన సందేశాలు కూడా మనకు ఎన్నో గుర్తుకు వస్తాయి. ఆ ఫోటోలు చూసినప్పుడు. ఆహ్, అవి చూసినప్పుడు అట్లా గుర్తుకొచ్చినప్పుడు మనమేమైనా ప్రవర్తనలో మార్పు చేసుకోవాలనా? మనలో ఏమైనా లోపాలున్నాయా? మనలో ఏమైనా తప్పులు ఉన్నాయా? అని చూసుకొని ఏం చేస్తాం అవన్నీ కూడా సరిచేసుకుంటాం. అంటారు గదా! మా తాత ఇంత పని జేషిండు. నేను ఈ పని జేస్తే బావుంటదా? మా తాతకు మా తాత ఇన్ని రోజులు సంపాదించి పెట్టిన పేరంతా కూడా నేను ఖరాబ్ జేసిన వాడినవుతాను అని అనేదైతే వస్తుంది గదా! అందుకని ఏం జేస్తాడు చానా జాగ్రత్తగా ఉంటారనమాట. ఇవన్నీ గుర్తుకు వచ్చి తమ తప్పులను సరిదిద్దుకుంటారు. ఇప్పుడు ఆ ఫోటోలే చూడలేదనుకోండి, ఏవి కూడా గుర్తుకు రావు. ఎందుకొస్తాయి గుర్తుకు? రావు. అలా గుర్తుకు రాకపోతే వాళ్ళ ఫోటోలే లేకపోతే వాళ్ళు గుర్తుకు రారు. వాళ్ళిచ్చిన సందేశాలు గుర్తుకు రావు. ఆ సందేశాలు గుర్తుకొస్తేనా మనం తప్పు జేస్తున్నామా? ఒప్పు జేస్తున్నామా? ఏం జేస్తున్నాం? మనం సరియైన జీవన విధానం జీవిస్తున్నామా? ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. లేకుంటే ఏది కూడా మనకు తెలియదనమాట. తెలుస్తుందా? ఏది తెలియదు. మన పెద్దలున్నప్పుడే ఇప్పుడు ఇంట్లో పెద్దలే ఉన్నారనుకోండి. పెద్దలున్నప్పుడు ఇది కాదురా! ఇలా జీవించాలి అని చెప్తే, ఓహో! ఇలా ఉండాలా? ఈ పద్ధతిగా నడుచుకోవాలా? అనేది తెలుస్తుంది.
ఇప్పుడు ఫ్యామిలీలో ఫోటోలు కాదు, మామూలుగా మనం ఇంట్లలో పెద్ద మనుషులు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరే భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? ఏవీ తెలియవు. ఏదో వాళ్ళకి తెలిసింది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అంటే తినడం కానీ, ఉండడం కానీ, మాట్లాడడం కానీ అన్నీ వాళ్ళు పెద్దలు అనుభవపూర్వకంగా చెప్తారు. ఈ ఫోటోలు కూడా అంతే. ఎందుకంటే వాళ్ళన్నీ అనుభవించింటారు, అన్నీ చేసింటారు కాబట్టి ఆ ఫోటోలు ఉండడం వల్ల అవన్నీ గుర్తుకు వస్తాయన్నమాట. మనం అవన్నీ గుర్తుకు చేసుకొని వాటిని ఆచరిస్తే మనం ఎంతో లాభం పొందుతాం. ఆ ఫోటోలను చూసినప్పుడు అవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు ఆచరించడం వల్ల మనం ఎంతో లాభాన్ని పొందుతామన్నమాట. ఇంకా ఏంటి అంటే వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా అవన్నీ తెలుసుకొని ఆచరించి అంత గొప్ప వాళ్ళయ్యిర్రు. అంతే కదా! వాళ్ళకు కూడా ఎవరో చెప్తేనే వాళ్ళవన్నీ ఆచరిస్తారు. ఎవ్వరికైనా సరే ఒకరు చెప్పినప్పుడే ఆచరించి గొప్పవాళ్ళైతారు. లేకుంటే ఎవరికీ ఏమీ తెలియదు. అందుకొరకనే తప్పనిసరిగా మనం ఫోటోలను పెట్టుకోవాలి. ఫోటోలు పెట్టుకోవడంలో నష్టం లేదు. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే మనకు ఒక దర్పణంలాగా ఉంటాయన్నమాట. అంటే దర్పణము అంటే అద్దము. అద్దంలో చూస్తే మన ప్రతిబింబం మనకి ఎలా కనిపిస్తుందో, మనకు కనిపిస్తది గదా! ఎలా ఉన్నాము అనేది. ఆ ఫోటోలు చూస్తే కూడా అలాగే కనిపించాలి. అలాగే అంటే ఆళ్ళు ఎంత మంచి పనులు చేసిండ్రో, మనం కూడా అంత మంచి పనులు చెయ్యాలి. చేసినప్పుడే మనం వాళ్ళకు ప్రతిబింబం మనం ఎట్ట చూసుకుంటామో ఆ తాత ఫోటో, ఆ నాయనమ్మ ఫోటో వాళ్ళకు ప్రతిబింబంగా మనం కూడా అలా కనిపిస్తామన్నమాట. అందుకని ఫోటోలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల నష్టమేమీ లేదు. పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ప్రతిదీ కూడా ఆచరించాలి. ఆచరించకపోతే మాత్రం మనకే నష్టం. వాళ్ళిచ్చే సందేశాలు కానీ, వాళ్ళు నడిచిన మార్గంలో కానీ మనం తప్పనిసరిగా నడవాలి, ఆచరించాలి. ఇంకా ఎందుకు ఇవన్నీ అంటే వాళ్ళు ప్రత్యక్షంగా మనకు భూమి మీద లేరు. ఇప్పుడు ఎంతోమంది పోతూనే ఉంటారు కదా! వాళ్ళందరూ ప్రత్యక్షంగా మనకు తెలవదు. కానీ వారు చెప్పిన సందేశాలు ఎన్నో గ్రంథాల రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎందరో మహానుభావులు ఎన్నో సందేశాలు ఇచ్చారు. పుట్టపర్తి సాయిబాబా అనుకోండి, షిరిడి సాయిబాబా అనుకోండి, కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, మహాత్మా గాంధీ ఇలా ఎంతోమంది ఎన్నో సందేశాలు ఇచ్చారు. అవన్నీ కూడా మనకు గ్రంథస్థ రూపంలో ఇవ్వడం జరిగింది. అవి ఏం చేస్తున్నాం? మనం చదువుతున్నాం. చదివి ఆచరించాలి. ఆచరించే అవకాశం మనకు ఆచరించడం వల్ల ఏమవుతుంది? మనం కొంత లబ్ధి పొందుతాం. అంటే మంచి ప్రవర్తనలో ఉండగలుగుతాము. ఇంకా విగ్రహాల గురించి, విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు రాముని విగ్రహం పెట్టుకున్నాను. రాముని విగ్రహం మనం పూజించడం వల్ల రాముడు ఏంటి? తండ్రి మాట జవదాటడు, ఏకప్రత్నివ్రతుడు అనేది తెలుస్తుంది. కృష్ణుడు అష్టభార్యలున్న ఏకప్రత్నివ్రతుల్లాగానే, అంటే ఆయనకు మామూలుగా అంటారు 16 లక్షల మందితో ఉన్నాడు అది ఇది అని. కాదు, ఆయన అదేంటి అంతమందితో ఉన్నా కూడా ఒక సన్యాసిలాగానే జీవించండి అన్నమాట. ఇలా వాళ్ళని చూస్తే ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయన్నమాట. ఇంకా వాళ్ళు చేసిన ధర్మ బోధలు, ధర్మం గురించి సూక్ష్మములన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ తెలవాలంటే మనకు వాళ్ళ విగ్రహాలు ఉంటేనే మనకు తెలుస్తుంది. లేకుంటే తెలుస్తాయా? ఏమీ తెలియవు. అవన్నీ తెలుసుకున్నప్పుడే మనం
సరి అయిన మార్గంలో జీవిస్తాం. అందుకే మనకు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు బోధించిన బోధలను మనం అనుసరిస్తూ మన తప్పులను మనం సరిదిద్దుకుంటామన్నమాట. అలా బోధించిన వారి కొన్ని సందేశాలు మనం ఇప్పుడు ఇంకా తెలుసుకుందాం. మహాత్మా గాంధీ ఏం బోధించిండు అంటే అహింస, సత్యం ద్వారానే స్వాతంత్రం మనకు సంపాదించిండు. అంతే కదా, ఆయన ఎప్పుడూ కూడా హింసను ప్రోత్సహించలేదు. మనకు ఆయన ఫోటో చూస్తే మనకి జ్ఞాపకం రావాలి ఏంటి, ఈయన అహింసలో జీవించాడు అనేది. ఇంకా ఏంటి, అంబేద్కర్ని చూస్తే మనకేం గుర్తు రావాలంటే సమానత్వం, అందరూ ఒకటే. ఆయన విద్య కోసం ఎంతో కష్టపడ్డాడు, న్యాయం కోసం ఎంతో కృషి చేశాడనమాట. మదర్ తెరీసా, ఆమె ఫోటో చూస్తే కరుణ, సేవ, అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేదాన్ని. ఆమె మన దేశము కాదు, మన ఆమె ఇటలీయో ఏదో ఆ దేశస్థురాలైనా కూడా మన దేశానికి వచ్చి ఇక్కడ ఎంతో సేవ చేసిద్ది. ఆమె ఫోటో చూస్తే మనకు అది రావాలన్నమాట గుర్తుకు. ఇక అబ్దుల్ కలాం చూస్తే ఆయన ఒక శాస్త్రవేత్త. ఆయన ఎంత అంటే ఆయనకి ఒక 4 జతల బట్టలు, మన దేశానికి రాష్ట్రపతి అయినా కూడా 4 జత బట్టలే ఉండేవట. ఆయనను చూస్తే ఏం నేర్చుకోవాలి, ఆయనలా నిరాడంబరంగా జీవించడం నేర్చుకోవాలన్నమాట. ఇక పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, వీళ్ళని చూస్తే ఏం తెలుసుకుంటాము అంటే దేశభక్తి, ధైర్యము, త్యాగము. ఈ ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి, స్కూళ్ళల్లో పెట్టాలి. గాంధీజీ ఫోటో కానీ, అంబేద్కర్ ఫోటో కానీ ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో పెడితే పిల్లలకి ఆదర్శంగా నిలుస్తారు. వాళ్ళకి చెప్తాము ఈ ఫోటో ఆ ఫోటోలను చూయించి, వాళ్ళు ఇలా జీవించారు, మీరు ఇవన్నీ నేర్చుకోవాలి అని. అలా తెలుస్తుందన్నమాట. ఇక షిరిడి సాయిబాబా, ఆయన ఏం చెప్తాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు. అంటే అందరికీ ఒకటే దేవుడు. ఆయన ఇంకా ఏం చెప్తాడు, కులం లేదు, మతం లేదు, అందరూ ఉండాల్సింది ప్రేమతో, సహనంతో, దయతో ఉండాలి అని చెప్తాడు. ఇక పుట్టపర్తి సాయిబాబా ఏం చెప్తాడంటే ప్రేమే దేవుడు, అందరినీ ప్రేమించాలి. ఇంకేం చెప్తాడు ఆయన, నా పాదాలు కాదు నా పదాలను పట్టుకోండి, నేను చెప్పే పదాలను పట్టుకోండి. నా పాదాలు పట్టుకోవడం వల్ల మీకు ఏమీ లాభం లేదు. అదే పదాలను పట్టుకున్నామనుకోండి ఎంతో ఎదుగుతాం ఆధ్యాత్మిక పరంగా. ఇంకా ఆయన ఏం చేశారంటే ఆధ్యాత్మికతతో పాటు సేవాభావం, అంటే ఆయనను చూడండి, మంచినీళ్ళ కోసం పుట్టపర్తిలో అప్పుడు ఎంతో ఇదిగా ఉండేది. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాడు, పెద్ద పెద్ద స్కూళ్ళు నిర్మించాడు. పుట్టపర్తిలో అంటే పుట్టపర్తి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ కాలేజీ, స్కూలు అన్ని సౌకర్యాలు నిర్మించాడు అన్నమాట. అలా సేవాభావం కూడా ఉండాలి. ఇక స్వామి వివేకానంద, అంటే ఈయన ఏంటి అంటే యువతకు యంగ్ స్టార్స్కి ప్రేరణాత్మకుడు, అంటే వాళ్ళను ఉత్సాహపరుస్తాడనమాట. మన భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతని ఈ ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి. మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికతను ఈ ప్రపంచం మొత్తానికి కూడా తెలిపిండనమాట. ఇంకా మెహర్ బాబా, ఈ మెహర్ బాబా ప్రేమే మార్గము, నిశ్శబ్దమే సాధన. ఈ నిశ్శబ్ద సాధన దానాన్ని అంతర్ముఖత పెంచారు. అంటే ఎంత నిశ్శబ్దంగా మనం అంటే సాధన మనం చేసేది అదే కదా, రోజు ధ్యానం చేస్తున్నాం కదా, గంటలు గంటలు ఎవరికి ఎంత టైం ఉందో అంత సాధన చేస్తున్నాం కదా. అలా చేయడం వల్ల మనలోకి మనం వెళ్తాం.
రమణ మహర్షిని చూసి ఏం నేర్చుకోవాలి అంటే ఆయన ఏం చెప్పాడు? నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఈ ప్రశ్న ద్వారానే ఏమవుతుంది? ఆత్మాన్వేషణ మొదలవుతుంది. అంతే కదా. నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఏంది నేనెవరో, ఇంతకు నేనెవరు అనే దానికోసం ఏం చేస్తాం? ఈ ఆత్మాన్వేషణ అనేది మొదలవుతుందన్నమాట. ఆయన ఇంకా ఏంటి అంటే మౌనం ద్వారానే అందరికీ బోధించడం జరిగింది. ఆయన మాటల ద్వారా ఏం బోధించలేదు, ఎక్కువ మౌనం ద్వారానే. అంటే ఆయన ముందు వెళ్ళి అలా కూర్చుంటే ఆ శిష్యుడు ప్రశ్న అడగకున్నా సరే ఆ శిష్యుడికి ఆ సమాధానం దొరికేదనమాట. అలా మొత్తము మౌనం ద్వారానే బోధించడం జరిగింది. ఆయన జీవించిన జీవితం జ్ఞానవంతమైనదే. ఇక మన గురువుగారు పత్రిజీది ఏంటి అంటే ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందాలని ప్రపంచానికి తెలియజేశారు. మనకు ఆత్మజ్ఞానం ఎలా దొరుకుతుంది అంటే ఒక ధ్యానం ద్వారానే. ఇక వేరే దేని ద్వారా కూడా దొరకదు. ఈ ధ్యానం ద్వారానే మన మనస్సు ప్రశాంతమవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనకు ఎంతోమందికి అనుభవం మన జూమ్లోనే. ఈ ధ్యానం చేయడం వల్లనే మన మనస్సు ఎంతో ప్రశాంతం అవుతుంది. ఇంకా ఏంటి అంటే ఈ ధ్యానం చేసినప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారానే ముక్తి లభిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది మన గురువుగారు పత్రిజీ. ఇక జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు అంటే నీ పొరుగు వారిని నీలాగే ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నీ కుటుంబాన్ని నీవు ఎలా ప్రేమించుకుంటావో, నీ పక్క వాళ్ళని అంటే నీ ఇంటి వాళ్ళని కాకుండా నీ పొరుగింటి వారిని, నీ చుట్టుపక్కల వారిని అలాగే ప్రేమించు. ఇంకా ఆయన ఏం చేసిండు? ఆయనను సిలువ ఎవరైతే వేస్తున్నారో వారిని క్షమించాడు. క్షమించడమే కాదు, ఏం వేడుకున్నాడు? తండ్రి, వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళను క్షమించు అని వేడుకోవడం జరిగిందనమాట. ఈ ఫోటోలన్నీ చూస్తే మనకు ఇవన్నీ గుర్తుకు రావాలి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకు వచ్చి మనం వాటిని ఆచరించాలి. అంతే కదా. ఆ ఫోటోలు చూస్తే అవి గుర్తుకొచ్చి మనం ఆచరించినప్పుడు ఏమవుతుంది? మనం జ్ఞానవంతమైన జీవితం జీవిస్తామన్నమాట. వారిలాగే మన జీవితం కూడా ధన్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.